రామరామ్ ఫ్రెండ్స్, రేపు ఉదయం శత్రువుల చేతిలో తాను చనిపోతానని తెలుసు కూడా తన కుటుంబానికి చివరి లెటర్ రాసిన ఒక 22 ఏళ్ల అమరవీరుడి స్టోరీ ఇది. కంట్లో నీళ్లు తెప్పించే ఆ లెటర్ చూస్తే మన సైనికుల మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయనే 1999 కార్గిల్ యుద్ధం హీరో కెప్టెన్ విజయంతా థాపర్. కార్గిల్ కి వెళ్లే ముందు కాశ్మీర్ లో డ్యూటీ చేస్తున్నప్పుడు ఉగ్రవాదుల చేతిలో తండ్రిని కోల్పోయి అనాథగా మారిన రుక్సానా అనే 5 ఏళ్ల పాపను చూసి ఆయన చలించిపోయాడు. ఆ పాప స్కూల్ ఫీజు కడుతూ రోజు తనతో ఆడుకుంటూ ఒక తండ్రిలా మారిపోయాడు. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం మొదలైంది. శత్రువుల మీద ఫైనల్ అటాక్ కి వెళ్లే ముందు బహుశా తాను తిరిగి రానేమో అనిపించి తల్లిదండ్రులకు ఒక లెటర్ రాశాడు. నాన్న, దేశం కోసం ప్రాణాలు వదులుతున్నందుకు గర్వపడండి, కానీ ఏడవకండి. నేను మళ్ళీ పుడితే ఇండియన్ ఆర్మీలోనే పుడతాను. నా అవయవాలను దానం చేయండి. అలాగే నేను పోషిస్తున్న అనాథ పాప రుక్సానా బాధ్యత ఇక మీదట మీదే అని రాశాడు. ఆ లెటర్ రాసిన కొన్ని గంటల్లోనే శత్రువుల మీదకు సింహంలా గర్జించి వీరమరణం పొందాడు. చావుకు ఎదురెళ్తూ కూడా ఒక అనాథ పాప గురించి ఆలోచించిన ఈ రియల్ హీరో త్యాగానికి కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని టైప్ చేసి మీ కన్నీటి నివాళి అర్పించండి.